నా పేరు యేసు స్వరూపరాణి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒప్పంద తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తున్నాను. ఈరోజు నేను డిగ్రీ ద్వితీయ సంవత్సరం BA BCom BSc థర్డ్ సెమిస్టర్ విద్యార్థులకు చెప్పబోయేటటువంటి పాఠ్యాంశం సిపి బ్రౌన్ సాహిత్య సేవ, కవి జానుమద్ది హనుమత్ శాస్త్రి. కవి పరిచయాన్ని చూసినట్లయితే వచన విభాగంలో నుండి తీసుకోబడినటువంటి పాఠ్యాంశం సిపి బ్రౌన్ సాహిత్య సేవ, కవి జానుమద్ది హనుమత్ శాస్త్రి. ఈయన వ్యాస రచయిత. జానుమద్ది హనుమత్ శాస్త్రి గారు వ్యాస రచయిత. 1926 సెప్టెంబర్ 5న అనంతపురం జిల్లా రాయదుర్గంలో జన్మించారు. సిపి బ్రౌన్ గారు సిపి బ్రౌన్ సాహిత్య సేవ పాఠ్యాంశం కవి జానుమద్ది హనుమత్ శాస్త్రి. కవి పరిచయాన్ని చూసినట్లయితే జానుమద్ది హనుమత్ శాస్త్రి గారు వ్యాస రచయిత. 1926 సెప్టెంబర్ 5న అనంతపురం జిల్లా రాయదుర్గంలో జన్మించారు. తల్లి జానకమ్మ, తండ్రి సుబ్రహ్మణ్య శర్మ. విద్యాభ్యాసం అంతా కూడా బళ్ళారిలో జరిగింది. తర్వాత 1946లో ప్రభుత్వ సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు హనుమత్ శాస్త్రి గారు. హనుమత్ శాస్త్రి గారు కడపకు బదిలీ అయిన తరువాత సిపి బ్రౌన్ నివసించిన స్థలంలోనే సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ ట్రస్ట్ను స్థాపించి దాని స్థాపక కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత సిపి బ్రౌన్ భాషా పరిశోధనా సంస్థను నెలకొల్పి 75,000 పుస్తకాలను, తాళపత్ర గ్రంథాలను సేకరించి భద్రపరిచాడు. వివిధ పత్రికలలో అసంఖ్యాకమైన వ్యాసాలను రచించారు జానుమద్ది హనుమత్ శాస్త్రి గారు. అవేంటంటే మాసీమ కవులు, బళ్ళారి రాఘవ జీవిత చరిత్ర, కన్నడ కస్తూరి సాహిత్య వైభవం, కడప సంస్కృతి, దర్శనీయ స్థలాలు, మన దేవతలు, రసవద్గాథలు, బ్రౌన్ జీవిత చరిత్ర, మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర వంటి 16 పుస్తకాలు వ్రాయడం జరిగింది. తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఫిబ్రవరి 27, 2014లో కడపలో పరమపదించారు. మనం ఈరోజు చెప్పుకోబోయే పాఠ్యాంశం సిపి బ్రౌన్ సాహిత్య సేవ, కవి జానుమద్ది హనుమత్ శాస్త్రి. ఈయన వ్యాస రచయిత. 1926 సెప్టెంబర్ 5న అనంతపురం జిల్లా రాయదుర్గంలో జన్మించారు. శ్రీమతి జానకమ్మ, శ్రీ సుబ్రహ్మణ్య శర్మ తల్లిదండ్రులు. బళ్ళారిలోనే విద్యాభ్యాసం అంతా జరిగింది. ఈయన గారు 1946లో ప్రభుత్వ సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత హనుమత్ శాస్త్రి గారు కడపకు బదిలీ అయిన తర్వాత సిపి బ్రౌన్ నివసించినటువంటి స్థలంలోనే సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ ట్రస్ట్ను స్థాపించి దాని స్థాపక కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. సిపి బ్రౌన్ భాషా పరిశోధనా సంస్థను నెలకొల్పి 75,000 పుస్తకాలను, తాళపత్ర గ్రంథాలను సేకరించి భద్రపరిచారు. వివిధ పత్రికల్లో అసంఖ్యాకమైన వ్యాసాలను రచించారు. అవేంటంటే మాసీమ కవులు, బళ్ళారి రాఘవ జీవిత చరిత్ర, కన్నడ కస్తూరి సాహిత్య వైభవం, కడప సంస్కృతి, దర్శనీయ స్థలాలు, మన దేవతలు, రసవద్గాథలు, బ్రౌన్ జీవిత చరిత్ర, మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర వంటి 16 పుస్తకాలు హనుమత్ శాస్త్రి గారు రచించడం జరిగింది. తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. ఫిబ్రవరి 27, 2014న కడపలో మరణించడం జరిగింది. ఇది కవి పరిచయం. జానుమద్ది హనుమత్ శాస్త్రి గారి కవి పరిచయం ఇది. ఇక పాఠ్యభాగ ఉద్దేశాన్ని చూసినట్లయితే ఆంగ్లేయులు పరిపాలించిన ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగిగా పనిచేసిన సిపి బ్రౌన్ పరిపాలనా అవసరాల కోసం తెలుగు భాషను నేర్చుకున్నాడు. ఆ క్రమంలో తెలుగు భాషా సౌందర్యానికి ముగ్ధుడై తన సంపాదనను, సమయాన్ని తెలుగు గ్రంథాల పరిష్కరణ, ముద్రణలకు ఖర్చు చేశాడు. అటువంటి మహానుభావుడైనటువంటి బ్రౌన్ మన మాతృభాష గొప్పతనాన్ని గురించి
తెలుగు భాషకు చేసిన భాషా సాహిత్య సేవను గూర్చి తెలుసుకోవడం మనందరి బాధ్యత. ఇంకా పాఠ్యాంశంలోకి వచ్చినట్లయితే బ్రౌన్ జీవిత చరిత్రను సంక్షిప్తంగా తెలుసుకోవాలంటే సిపి బ్రౌన్ ఆంగ్లేయుడు. పుట్టిన స్థలాన్ని బట్టి ఈయన భారతీయుడు. ఈయన కలకత్తాలో హుగ్లీ నదీ తీరంలో 1978 నవంబర్ 10న జన్మించారు. శ్రీమతి కేఎల్ డేవిడ్ బ్రౌన్లు ఇతని తల్లిదండ్రులు. బ్రౌన్ ఆ దంపతులకు రెండవ కుమారుడు. 14 ఏళ్ళు వచ్చేశాక కలకత్తాలోనే ఉండి బ్రౌన్ తండ్రి వద్దనే చదువుకున్నాడు. తండ్రి 14వ ఏటనే మరణించాక తల్లి సోదరులతో కలిసి ఇంగ్లాండ్ వెళ్ళాడు. మరొకసారి సిపి బ్రౌన్ ఆంగ్లేయుడు. పుట్టిన స్థలాన్ని బట్టి ఈయన భారతీయుడు. ఈయన కలకత్తాలో హుగ్లీ నదీ తీరంలో 1798 నవంబర్ 10న జన్మించారు. శ్రీమతి కేఎల్ డేవిడ్ బ్రౌన్లు ఇతని తల్లిదండ్రులు. బ్రౌన్ ఆ దంపతులకు రెండవ కుమారుడు. 14 ఏళ్ళు వచ్చాక కలకత్తాలోనే ఉండి 14 ఏళ్ళు వచ్చేదాకా కలకత్తాలోనే ఉండి బ్రౌన్ తండ్రి వద్దనే చదువుకున్నాడు. తండ్రి 14వ ఏటనే మరణించాక తల్లి సోదరులతో కలిసి ఇంగ్లాండ్ వెళ్ళాడు. బ్రౌన్ 5 ఏళ్ల తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగిగా శిక్షణ కోసం 1817లో మద్రాసు వచ్చాడు. ఇదంతా వచన విభాగం కాబట్టి తొందరగానే అర్థమవుతుంది. బ్రౌన్ 5 ఏళ్ల తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగిగా శిక్షణ కోసం 1817లో మద్రాసు వచ్చాడు. మధ్యలో 3 సంవత్సరాలు సెలవుపై లండన్ వెళ్ళాడు. తక్కిన జీవితం అంతా బ్రౌన్ ఇండియాలోనే గడిపాడు. ఈయన పెళ్లి చేసుకోలేదు. 50వ ఏట పక్షవాతం రోగం రావడంతో ఇతడు మన దేశాన్ని విడిచి లండన్ వెళ్ళాడు. లండన్లో కూడా తెలుగు సాహిత్య సేవ చేస్తూనే 1884 డిసెంబర్ 12న మరణించాడు. బ్రౌన్ 5 ఏళ్ల తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగిగా శిక్షణ కోసం 1817లో మద్రాసు రావడం జరిగింది. మధ్యలో 3 సంవత్సరాలు సెలవుపై లండన్ వెళ్ళడం జరిగింది. తక్కిన జీవితం అంతా కూడా బ్రౌన్ ఇండియాలోనే గడిపారు. ఈయన పెళ్లి చేసుకోలేదు. 50వ ఏట పక్షవాతం అనేటువంటి వ్యాధి రావడంతో మన దేశాన్ని విడిచి లండన్ వెళ్ళిపోయాడు. లండన్లో కూడా తెలుగు సాహిత్య సేవ చేస్తూనే 1884 డిసెంబర్ 12న సిపి బ్రౌన్ మరణించడం జరిగింది. 1817లో శిక్షణ కోసం మద్రాసులో చేరినప్పుడు రెండు భారతీయ భాషలు నేర్చుకోవాలనే నియమం ఉండేది. బ్రౌన్ తెలుగు మరాఠీ నేర్చుకుంటానని అన్నాడు. బ్రౌన్ కోదండరామపంతులు వద్ద తెలుగు అక్షరాలు నేర్చుకున్నాడు. శిక్షణ కాలంలో మద్రాస్ గవర్నర్ సర్ థామస్ మన్రో ప్రభుత్వాలు ప్రజలను ప్రజల భాషలోనే పాలించాలని ఉపదేశించాడు. ఆ మాటలు బ్రౌన్పై మంచి ప్రభావం చూపాయి. 1817లో శిక్షణ కోసం మద్రాసులో చేరినప్పుడు 2 భారతీయ భాషలు నేర్చుకోవాలనేటువంటి నియమం ఉండేదంట. బ్రౌన్ తెలుగు మరాఠీ నేర్చుకుంటానని అనడం జరిగింది. బ్రౌన్ కోదండరామపంతులు వద్ద తెలుగు అక్షరాలు నేర్చుకున్నాడు. శిక్షణ కాలంలో మద్రాస్ గవర్నర్ సర్ థామస్ మన్రో ప్రభుత్వాలు ప్రజలను ప్రజల భాషలోనే పాలించాలని ఉపదేశించడం జరిగింది. ఆ మాటలు బ్రౌన్పై మంచి ప్రభావాన్ని చూపాయి. బ్రౌన్ 1820లో కడప జిల్లా కలెక్టర్కు 2వ అసిస్టెంట్గా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. నాటి కలెక్టర్ తెలుగులో అనర్గళంగా మాట్లాడడం చూసి బ్రౌన్ 2 ఏళ్లలో అతనిని మించిపోయాడు. చూడండి, బ్రౌన్ 1820లో కడప జిల్లా కలెక్టర్కు 2వ అసిస్టెంట్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి కలెక్టర్ తెలుగులో అనర్గళంగా మాట్లాడడం చూసి బ్రౌన్ 2 ఏళ్లలోనే అతడిని మించిపోయాడు. బ్రౌన్ కడపలో 1821లో 2 పాఠశాలలు స్థాపించాడు. ఉచితంగా తెలుగు, హిందూస్థానీ, పార్సీలలో చదువు చెప్పించాడు. విద్యార్థులకు ఉచిత భోజన వసతి కల్పించాడు. సొంత ఖర్చుతో ఉపాధ్యాయులను నియమించాడు. 1822 నుండి 4 సంవత్సరాల పాటు మచిలీపట్నంలో పనిచేశాడు.
బ్రౌన్ కడపలో 1821లో 2 పాఠశాలలు స్థాపించాడు. ఉచితంగా తెలుగు, హిందుస్థానీ, పార్సీలలో చదువు చెప్పించాడు. విద్యార్థులకు ఉచిత భోజన వసతిని కల్పించాడు. సొంత ఖర్చుతో ఉపాధ్యాయులను నియమించాడు. 1822 నుండి 4 సంవత్సరాల పాటు మచిలీపట్నంలో పనిచేశాడు. 1826లో కడప జిల్లా రిజిస్ట్రార్గా చేరాడు. తర్వాత 1826లో కడప జిల్లా రిజిస్ట్రార్గా చేరాడు. కడపలో 1000 వరహాలిచ్చి 15 ఎకరాల తోట, బంగళా కొన్నాడు. ఆ తోట తెలుగు సాహిత్య ఉద్ధరణకు యజ్ఞశాలగా పనిచేసింది. 1829లో బ్రౌన్ వేమన పద్యాలు సేకరించి అందులో 693 పద్యాలను ఇంగ్లీషు అనువాదంతో అచ్చువేయించాడు. వేమన పద్యాలకు ఇతర ఖండాలలో కీర్తిని సాధించి పెట్టడం జరిగింది. చూడండి, బ్రౌన్ 1826లో కడప జిల్లా రిజిస్ట్రార్గా చేరడం జరిగింది. కడపలో 1000 వరహాలు ఇచ్చి 15 ఎకరాల తోట, బంగ్లా కొన్నాడంట. ఆ తోట తెలుగు సాహిత్య ఉద్ధరణకు యజ్ఞశాలగా పనిచేసింది. 1829లో బ్రౌన్ వేమన పద్యాలు సేకరించి అందులో 693 పద్యాలను ఇంగ్లీష్ అనువాదంతో అచ్చువేయించడం జరిగింది. వేమన పద్యాలకు ఇతర ఖండాలలో కీర్తిని సాధించి పెట్టాడు. బ్రౌన్ తాళపత్ర గ్రంథాలు కొన్ని పరిష్కరింపజేసి గ్రంథాలను ముద్రించాడు. మనుచరిత్ర, వసుచరిత్రలకు వ్యాఖ్యలు రాయించాడు. అనేక గ్రంథాలను పరిష్కరింపజేసి ముద్రించాడు. మెకంజీ సేకరించినటువంటి కైఫియతులను దళసరి కాగితాలపై వ్రాయించి జాగ్రత్త చేశాడు. బ్రౌన్ ఇంగ్లీషు తెలుగు నిఘంటువు, తెలుగు ఇంగ్లీషు నిఘంటువు, జిల్లా నిఘంటువు, మిశ్ర భాష నిఘంటువు, లిటిల్ లెక్సికన్ అనే నిఘంటువులు సమకూర్చాడు. 20 సంపుటాలలో బ్రౌన్ లేఖలు సేకరించాడు. చూడండి, బ్రౌన్ జీవిత చరిత్ర ఈ విధంగా గడిచింది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. బ్రౌన్ తాళపత్ర గ్రంథాలను కొన్ని పరిష్కరింపజేసి గ్రంథాలు ముద్రించడం జరిగింది. మనుచరిత్ర, వసుచరిత్రలకు వ్యాఖ్యలు వ్రాయించాడు. అనేక గ్రంథాలు పరిష్కరింపజేసి ముద్రించాడు. మెకంజీ సేకరించినటువంటి కైఫియత్తులను దళసరి కాగితాలపై వ్రాయించి జాగ్రత్త చేయడం జరిగింది. బ్రౌన్ ఇంగ్లీషు తెలుగు నిఘంటువు, తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు, జిల్లా నిఘంటువు, మిశ్ర భాష నిఘంటువు, లిటిల్ లెక్సికన్ అనే నిఘంటువులు సమకూర్చడం జరిగింది. 20 సంపుటాలలో బ్రౌన్ లేఖలు సేకరించాడు. పెళ్ళి, పెళ్ళాం, పిల్లలు వంటి బాదరబందీ లేకుండా రాత్రింబవళ్ళు ఉద్యోగ విధులతో పాటు తెలుగు సాహిత్య సేవ చేసిన సారస్వత యోగి సిపి బ్రౌన్ అని చెప్పవచ్చు. ఇంకా ఉద్యోగ విధులతో పాటు సాహిత్యార్చన గావించినటువంటి సారస్వత యోగి బ్రౌన్ అని మనం చెప్పవచ్చు. బ్రౌన్ కడపలో జిల్లా కోర్టు రిజిస్ట్రార్గా పనిచేస్తూ కడపలో 15 ఎకరాల తోట, బంగ్లా కొనడం జరిగింది. ఆ బంగ్లాయే తెలుగు సాహిత్య సముద్ధరణ మహాయాగశాలగా అచ్చట తెలుగు శారద గజ్జగట్టి నాట్యమాడింది. జిల్లా కోర్టు రిజిస్ట్రార్గా పనిచేస్తున్నప్పుడు కడపలో 15 ఎకరాల తోట, బంగ్లా కొన్నాడని తెలుసుకున్నాం. ఆ బంగ్లాయే తెలుగు సాహిత్య సముద్ధరణ మహాయాగశాలగా అచ్చట తెలుగు శారద గజ్జగట్టి నాట్యం ఆడింది. 1824లో బ్రౌన్ మచిలీపట్నంలో వేమన పేరు విని 40కి పైగా వేమన పద్యాలు తాటాకు ప్రతులు సేకరించాడు. 1829లో 693 వేమన పద్యాలను ఇంగ్లీషు అనువాదంతో బ్రౌన్ ప్రకటించడం జరిగింది. 1839లో 1164 పద్యాలతో 2వ ముద్రణ వేయించాడు. వేమన కీర్తిని ఖండాంతరాలకు వ్యాపింప చేశాడు. 1824లో బ్రౌన్ మచిలీపట్నంలో వేమన పేరు విని 40కి పైగా వేమన పద్యాల తాటాకు ప్రతులు సేకరించడం జరిగింది. 1829లో 693 వేమన పద్యాలను ఇంగ్లీష్ అనువాదంతో బ్రౌన్ ప్రకటించడం జరిగింది. 1839లో 1164 పద్యాలతో 2వ ముద్రణ వేయించాడు. వేమన కీర్తిని ఖండాంతరాలకు వ్యాపింప చేశాడు.
ఇక గ్రంథ సేకరణ విషయంలో బ్రౌన్ పండితులను, వ్రాయసకాండ్రను గ్రంథ సేకరణకు ప్రోత్సహించాడు. గ్రంథాలు సేకరించి పండితులచే పరిష్కరణ చేయించాడు. చూడండి, గ్రంథ సేకరణ విషయంలో బ్రౌన్ పండితులను, వ్రాయసగాండ్రను గ్రంథ సేకరణకు ప్రోత్సహించడం జరిగిందంట. గ్రంథాలు సేకరించి పండితులచే పరిష్కరణ చేయించాడు. బ్రౌన్ కొన్ని గ్రంథాలయాలను డబ్బు పెట్టి కొన్నాడు. గ్రంథాలను సంస్కరించి పరిష్కరణ చేయించాడు. పరిష్కర్తలు పాఠాలలో భిన్నత్వాన్ని గుర్తించలేకపోతే బ్రౌన్ పావలా జరిమానా వారికి విధించేవాడు. బ్రౌన్ లేఖకులకు 200 పద్యాలు వ్రాస్తే ₹1 ఇచ్చేవాడు. శాస్త్రుల వారికి నెలకు ₹15 జీతం ఇచ్చేవాడు. 1000 సంస్కృత శ్లోకాలు వ్రాస్తే ₹6 కూలి ఇచ్చేవాడు. కొన్ని గ్రంథాలయాలను డబ్బు పెట్టి కొనడం జరిగింది బ్రౌన్. ఆ గ్రంథాలను సంస్కరించి పరిష్కరణ చేయించాడు. పరిష్కర్తలు పాఠాలలో భిన్నత్వాలను గుర్తించలేకపోతే బ్రౌన్ వారికి పావలా జరిమానా విధించేవాడు. బ్రౌన్ లేఖకులకు 200 పద్యాలు వ్రాస్తే ₹1 ఇచ్చేవాడు. శాస్త్రుల వారికి నెలకు ₹15 జీతం ఇచ్చేవాడు. 1000 సంస్కృత శ్లోకాలు వ్రాస్తే ₹6 కూలి ఇచ్చేవాడు. ఇంకా వ్యాఖ్యానాలు ఎలా ఉండేయంటే, వేర్వేరు తాళపత్ర ప్రతులను సేకరించి శుద్ధ ప్రామాణిక ప్రతులను సిద్ధం చేయించిన మొదటివాడు బ్రౌన్. మనుచరిత్ర, వసుచరిత్రల విభిన్న ప్రతులను సేకరించి వాటిని తన పర్యవేక్షణలో పరిష్కరణ చేయించేవాడు. ములుపాక బుచ్చయ్య శాస్త్రి గారిచే 1929-30లో వసుచరిత్రకు వ్యాఖ్య వ్రాయించాడు. జూలూరు అప్పయ్య పండితుడిచే మనుచరిత్రకు వ్యాఖ్య వ్రాయించి 1851లో అచ్చు వేయించాడు. వ్యాఖ్యానాలు మరొకసారి పరిశీలించినట్లయితే, వేరువేరు తాళపత్ర ప్రతులను సేకరించి శుద్ధ ప్రామాణిక ప్రతులను సిద్ధం చేయించిన మొదటివాడు బ్రౌన్. మనుచరిత్ర, వసుచరిత్ర విభిన్న ప్రతులను సేకరించి వాటిని తన పర్యవేక్షణలో పరిష్కరణ చేయించాడు. ములుపాక బుచ్చయ్య శాస్త్రి గారిచే 1929-30లో మనుచరిత్రకు వ్యాఖ్య వ్రాయించాడు. జూలూరు అప్పయ్య పండితుడిచే మనుచరిత్రకు వ్యాఖ్య వ్రాయించి 1851లో అచ్చు వేయించాడు. ఇక గ్రంథ సేకరణకై వ్యయం ఎంత వెచ్చించాడో చూడండి. బ్రౌన్ 36 పురాణేతిహాసాలను సేకరించాడు. కాశీఖండము, పద్మపురాణము, భారత భాగవతాలు, భాస్కర రామాయణములకు పాఠ నిర్ణయం చేయించి శుద్ధ ప్రతులు వ్రాయించాడు. చూడండి, బ్రౌన్ 36 పురాణేతిహాసాలను సేకరించడం జరిగిందంట. అవి కాశీఖండము, పద్మపురాణము, భారత భాగవతాలు, భాస్కర రామాయణాలు. అవి పాఠ నిర్ణయాన్ని చేయించి శుద్ధ ప్రతులు వ్రాయించాడు. తెలుగు మహాభారత శుద్ధ ప్రతి తయారీకి బ్రౌన్ ₹2714 ఖర్చు చేశాడు. భారత శుద్ధ ప్రతి తయారీకి తన 5 నెలల జీవితం ఖర్చు చేశాడు. ఆంధ్ర మహాభాగవతాన్ని అచ్చువేయడానికి పురాణం హయగ్రీవ శాస్త్రి గారికి తన శుద్ధ ప్రతిని ఇచ్చాడు. తెలుగు మహాభారత శుద్ధ ప్రతి తయారీకి బ్రౌన్ ₹2714 ఖర్చు చేశాడు. భారత శుద్ధ ప్రతి తయారీకి తన 5 నెలల జీతం ఖర్చు చేయడం జరిగింది. ఆంధ్ర మహాభాగవతాన్ని అచ్చువేయడానికి పురాణం హయగ్రీవ శాస్త్రి గారికి తన శుద్ధ ప్రతిని ఇచ్చాడు. పురాణేతిహాసాల పరిష్కరణలో బ్రౌన్ ఆంధ్ర కవులను గ్రీకు, లాటిన్, ఇంగ్లీషు కవులతో పోల్చి తులనాత్మక అధ్యయనం చేశాడు. ఈ తులనాత్మక అధ్యయనానికి బ్రౌన్ ఒరవడి పెట్టాడు. పురాణేతిహాసాల పరిష్కరణలో బ్రౌన్ ఆంధ్ర కవులకు గ్రీకు, లాటిన్, ఇంగ్లీష్ కవులతో పోల్చి తులనాత్మక అధ్యయనం చేయడం జరిగింది. ఈ తులనాత్మక అధ్యయనానికి బ్రౌన్ ఒరవడి పెట్టాడు. పంచవింశతి, హంసవింశతి గ్రంథాలకు పదసూచికలు వ్రాయించాడు. 1842లో గౌరవ హరిశ్చంద్రోపాఖ్యానానికి, 1849లో
వైజయంతి విలాసానికి వ్యాఖ్యానాలు వ్రాయించాడు. సుమారు 25 ప్రబంధాలను పరిష్కరింపజేశాడు. చూడండి, పంచవింశతి, హంసవింశతి అనేటువంటి గ్రంథాలకు పద సూచికలు వ్రాయించాడు. 1842లో గౌరన హరిశ్చంద్రోపాఖ్యానానికి, 1849లో వైజయంతి విలాసానికి, గుర్తుపెట్టుకోండి, 1842లో గౌరన హరిశ్చంద్రోపాఖ్యానానికి, 1849లో వైజయంతి విలాసానికి వ్యాఖ్యానాలు వ్రాయించాడు. సుమారు 25 ప్రబంధాలను పరిష్కరింపజేశాడు. మెకంజీ కైఫియత్తులను దళసరి కాగితాలపై వ్రాయించి భద్రపరిచాడు. ఆనందతంత్రం, సౌందర్య లహరి వంటి సంస్కృత మతశాస్త్ర గ్రంథాలు సేకరించాడు. మెకంజీ కైఫియత్తులను దళసరి కాగితాలపై వ్రాయించి భద్రపరిచాడు. ఆనందతంత్రం, సౌందర్య లహరి వంటి సంస్కృత మత శాస్త్ర గ్రంథాలు సేకరించాడు. 1832లో బ్రౌన్ ముద్రణాలయాన్ని ప్రారంభించి నష్టపోయాడు. 1832లో బ్రౌన్ ముద్రణాలయాన్ని ప్రారంభించి నష్టపోయాడు. బ్రౌన్కి అజరామరమైన ఖ్యాతిని ఆయన నిఘంటువులు తెచ్చిపెట్టాయి. బ్రౌన్ ఇంగ్లీషు తెలుగు నిఘంటువు, తెలుగు ఇంగ్లీషు నిఘంటువు, జిల్లా నిఘంటువు, మిశ్ర భాష నిఘంటువు, లిటిల్ లెక్సికన్ నిఘంటువులను కూర్చాడు. తెలుగు నేర్చుకునే పాశ్చాత్యుల కోసం బ్రౌన్ స్వయంగా వ్యాకరణం రచించి 1840లో అచ్చువేయించాడు. తెలుగు వాంగ్మయంలో లేఖా సాహిత్యానికి ప్రాధాన్యం ఇచ్చి 20 సంపుటాలలో లేఖలు మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో దాచాడు. మరొకసారి 1832లో బ్రౌన్ ముద్రణాలయాన్ని ప్రారంభించి నష్టపోయాడు. బ్రౌన్కు అజరామరమైనటువంటి ఖ్యాతిని ఆయన నిఘంటువులు తెచ్చిపెట్టాయి. బ్రౌన్ ఇంగ్లీషు తెలుగు నిఘంటువు, తెలుగు ఇంగ్లీషు నిఘంటువు, జిల్లా నిఘంటువు, మిశ్ర భాష నిఘంటువు, లిటిల్ లెక్సికన్ నిఘంటువులను కూర్చాడు. తెలుగు నేర్చుకునే పాశ్చాత్యుల కోసం బ్రౌన్ స్వయంగా వ్యాకరణం రచించి 1840లో అచ్చువేశాడు. తెలుగు వాంగ్మయంలో లేఖా సాహిత్యానికి ప్రాధాన్యం ఇచ్చి 20 సంపుటాలలో లేఖలు మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో దాచాడు. సిపి బ్రౌన్ సాహిత్యార్చన చేసిన సారస్వత యోగి అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా గ్రంథ సేకరణ విషయంలో పరిష్కరణల గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే, సిపి బ్రౌన్ వేమన పద్యాలు గల 40 తాటాకు ప్రతులను సేకరించి 16 కాగితం ప్రతులుగా వాటిని రాయించాడు. వాటిలో 693 పద్యాలను 1829లో ఇంగ్లీషు అనువాదంతో ప్రకటించి వేమన కీర్తిని ఖండాంతరాలలో వ్యాపింపజేశాడు. చూడండి, సిపి బ్రౌన్ వేమన పద్యాలు గల 40 తాటాకు ప్రతులు సేకరించి 16 కాగితం ప్రతులుగా వాటిని రాయించాడు. వాటిలో 693 పద్యాలను 1829లో ఇంగ్లీష్ అనువాదంతో ప్రకటించి వేమన కీర్తిని ఖండాంతరాలలో వ్యాపింపజేశాడు. ఇక బ్రౌన్ పండితులను, వ్రాయసగాండ్రను గ్రంథాల సేకరణకి ప్రోత్సహించాడు. ప్రజలు సులభంగా తాటియాకుల పుస్తకాలు ఇచ్చేవారు కారు. బ్రౌన్ కోటి వెంకన్న గారి భార్య వద్ద ఉన్న పుస్తక భాండాగారాన్ని 370 రూపాయలకు కొన్నాడు. యానాంలోని సర్వేశలింగ గ్రంథాలయాన్ని 150 రూపాయలకు కొన్నాడు. పెద్దాపురంలోని అవసరాల వెంకటరావు గ్రంథాలయాన్ని 746 రూపాయలకు కొన్నాడు. చూడండి, అప్పట్లోనే బ్రౌన్ సాహిత్య సేవ ఇంత గొప్పగా ఉందంటే, గ్రంథ సేకరణ కోసం బ్రౌన్ పండితులను, వ్రాయసగాండ్రను గ్రంథాల సేకరణకు ప్రోత్సహించాడు. ప్రజలు సులభంగా తాటియాకుల పుస్తకాలు ఇచ్చేవాళ్ళు కాదు. బ్రౌన్ కోటి వెంకన్న గారి భార్య వద్ద ఉన్న పుస్తక భాండాగారాన్ని 370 రూపాయలకు కొన్నాడు. యానాంలోని సర్వేశలింగ గ్రంథాలయాన్ని 150 రూపాయలకు కొన్నాడు.
పెద్దాపురంలోని అవసరాల వెంకట్రావు గ్రంథాలయాన్ని 746 రూపాయలకు కొన్నాడు. బ్రౌన్ తన ఉద్యోగ హోదాలో కొన్ని గ్రంథాలు సేకరించాడు. తాటియాకుల పుస్తకాలున్న వారితో స్నేహం చేసేవాడు. సొంత డబ్బును మంచినీళ్ళలా ఖర్చు చేసి తాటియాకు పుస్తకాలు సేకరించాడు. బ్రౌన్ తన ఉద్యోగ హోదాలో కొన్ని గ్రంథాలు సేకరించాడు. తాటియాకుల పుస్తకాలున్న వారితో ఎక్కువగా స్నేహం చేసేవాడు. సొంత డబ్బును మంచినీళ్ళలా ఖర్చు చేసి తాటియాకు పుస్తకాలు సేకరించాడు. తాటియాకు పుస్తకాల్లోని పాఠాలలో పరస్పర విరుద్ధాలను తొలగించేవాడు. పండితులచే పరిష్కరణ చేయించి శుద్ధ ప్రతులు తయారు చేయించేవాడు. పండితులు పరిష్కరించాక చివరగా బ్రౌన్ వాటిని పరిష్కరించేవాడు. సంస్కరణ విషయానికి వస్తే తాటియాకు పుస్తకాల్లోని పాఠాలలో పరస్పర విరుద్ధాలను తొలగించేవాడు. పండితులచే పరిష్కరణ చేయించి శుద్ధ ప్రతులు తయారు చేయించేవాడు. పండితులు పరిష్కరించాక చివరగా బ్రౌన్ వాటిని పరిష్కరించేవాడు. ఇంకా లేఖకులకు బ్రౌన్ కూలీ ఇచ్చి శుద్ధ ప్రతులు వ్రాయించేవాడు. 200 పద్యాలు వ్రాస్తే ₹1 కూలీ ఇచ్చేవాడు. పండితులకు నెలకు 15 రూపాయల జీతం ఇచ్చేవాడు. తాళపత్రాలను పరిష్కరించి శుద్ధ ప్రతులను వ్రాయించే పనికి సిపి బ్రౌన్ ఆద్యుడు, అంటే మొదటివాడు. తాళపత్రాలను పరిష్కరించి శుద్ధ ప్రతులను వ్రాయించే పనికి సిపి బ్రౌన్ ఆద్యుడు. ఈయన మనుచరిత్ర, వసుచరిత్ర ప్రబంధాలను తన పర్యవేక్షణలో పరిష్కరణ చేయించాడు. ములుపాక బుచ్చయ్య శాస్త్రికి ఉద్యోగం ఇచ్చి 1929-30లో వసుచరిత్ర వ్యాఖ్య వ్రాయించాడు. జూలూరు అప్పయ్య శాస్త్రిచే మనుచరిత్రకు వ్యాఖ్య వ్రాయించి అచ్చు వేయించాడు. ఇంకా బ్రౌన్ 36 పురాణేతిహాసాలను సేకరించాడు. అంటే కాశీఖండము, పద్మపురాణము, భారతము, భాగవతము, భాస్కర రామాయణము, విష్ణు పురాణము, శ్రీకాళహస్తి మహత్యములకు పాఠ్య నిర్ణయం చేయించి శుద్ధ ప్రతులు వ్రాయించాడు. తెలుగు మహాభారత శుద్ధ ప్రతికై 2714 రూపాయలు ఖర్చు చేశాడు. భారత శుద్ధ ప్రతి తయారీకి బ్రౌన్ తన 5 నెలల జీతాన్ని ఖర్చు చేశాడు. చూడండి, తాళపత్రాలను పరిష్కరించి శుద్ధ ప్రతులను వ్రాయించే పనికి సిపి బ్రౌన్ ఆద్యుడు. మనుచరిత్ర, వసుచరిత్ర ప్రబంధాలను తన పర్యవేక్షణలో పరిష్కరణ చేయించాడు. ములుపాక బుచ్చయ్య శాస్త్రికి ఉద్యోగం ఇచ్చి 1929-30లో వసుచరిత్రకు వ్యాఖ్య వ్రాయించాడు. జూలూరు అప్పయ్య శాస్త్రిచే మనుచరిత్రకు వ్యాఖ్య వ్రాయించి అచ్చు వేయించాడు. బ్రౌన్ 36 పురాణేతిహాసాలను సేకరించాడు. కాశీఖండము, పద్మపురాణము, భారతం, భాగవతం, భాస్కర రామాయణం, విష్ణు పురాణం, శ్రీకాళహస్తి మహత్యం పాఠ్య నిర్ణయం చేయించి శుద్ధ ప్రతులు వ్రాయించాడు. తెలుగు మహాభారత శుద్ధ ప్రతికై 2714 రూపాయలు ఖర్చు చేశాడు. భారత శుద్ధ ప్రతి తయారీకి బ్రౌన్ తన 5 నెలల జీతాన్ని ఖర్చు చేశాడు. ఆంధ్ర మహాభాగవతాన్ని అచ్చు వేసుకోవడానికి పురాణం హయగ్రీవ శాస్త్రి గారికి ఇచ్చాడు. ధూర్జటి కాళహస్తి మహత్యానికి బ్రౌన్ ఇంగ్లీష్లో కథా సంగ్రహం రాశాడు. పంచవింశతి, హంసవింశతి కావ్యాలకు పదసూచికలు వ్రాయించాడు. 1842లో గౌరన హరిశ్చంద్రోపాఖ్యానానికి, 1849లో వైజయంతి విలాసానికి వ్యాఖ్యలు వ్రాయించాడు. ఆంధ్ర మహాభాగవతాన్ని అచ్చు వేసుకోవడానికి పురాణం హయగ్రీవ శాస్త్రి గారికి ఇచ్చాడు. ధూర్జటి కాళహస్తి మహత్యానికి బ్రౌన్ ఇంగ్లీష్లో కథా సంగ్రహం వ్రాశాడు. పంచవింశతి, హంసవింశతి కావ్యాలకు పదసూచికలు వ్రాయించాడు. 1842లో గౌరన హరిశ్చంద్రోపాఖ్యానానికి, 1849లో వైజయంతి విలాసానికి వ్యాఖ్యలు వ్రాయించాడు. పల్నాటి వీర చరిత్రను పరిష్కరింపజేశాడు. బసవ పురాణం, ప్రభులింగ లీల వంటి శైవ పురాణాలను పరిష్కరింపజేశాడు. ఇంకా చూడండి, ఈయన సాహిత్య సేవ పలనాటి వీర చరిత్రను
పరిష్కరింపజేశాడు. బసవ పురాణము, ప్రభులింగలీల వంటి శైవ పురాణాలను పరిష్కరింపజేశాడు. తెలుగులోని చాటుపద్యాలు, జానపద గీతాలు, సామెతలు, పలుకుబళ్ళు సేకరించాడు. మెకంజీ సేకరించిన కైఫియత్తులను దళసరి కాగితాలపై వ్రాయించి భద్రం చేశాడు. మంత్రతంత్ర శాస్త్ర గ్రంథాలైన సౌందర్యలహరి, ఆనందతంత్రం వంటి వాటిని సేకరించాడు. ఇంతటితో ఈ పాఠ్యాంశాన్ని ఇక్కడ నిలిపివేస్తున్నాను. తదుపరి క్లాసులో పాఠ్యాంశాన్ని పూర్తి చేస్తాను.